హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఈరోజు పార్క్కి వెళ్ళామండి. పిల్లలందరూ వచ్చారు. పిల్లలందరితో కలిసి పార్క్కి వెళ్ళాము. ఈవినింగ్ పూట చాలా బాగుందండి మా ఊరిలో పార్కు. నేను ఫస్ట్ టైం వెళ్ళాను ఈరోజు. చాలా అందంగా రెడీ చేస్తున్నారు పార్క్ని, పిల్లలు వచ్చి ఆడుకుంటారని చెప్పి. పిల్లలు ఆడుకునేవి అయితే ఏమి, చిన్నపిల్లలు ఉయ్యాలలు, జారుడు బండలు అవన్నీ మార్చేశారండి. చాలా బాగుంది పార్కు. చాలామంది వస్తున్నారండి ఈవినింగ్ పూట. చల్లగా పెద్దవాళ్ళు కూర్చోడానికి, చిన్నపిల్లలు వెళ్ళి ఆడుకుంటున్నారు. చాలా చక్కగా ఉంది మా ఊరిలో పార్కు. మా ఊరు చిన్న ఊరేనండి. నేను ఫస్ట్ టైం చూశాను పార్క్కి. నేను వెళ్ళలేదండి ఇప్పటికీ. లోపలంతా పోయి తిరిగి వచ్చాము ఈరోజు. బాగా 2 గంటల సేపు కూర్చొని ఎంజాయ్ చేసి వచ్చాము. మేము హై స్కూల్లో చదువుకునేటప్పుడు చిన్న పిల్లలం అప్పుడండి, 30 సంవత్సరాల మాట చెప్తున్నాను. అప్పుడు మేము ఆడుకోవడానికి వెళ్ళేవాళ్ళమండి. 1 అవర్ లేకపోతే స్కూల్లో మేము ఫ్రెండ్స్ అందరం కలిసి పిల్లలందరం వెళ్ళి ఆడుకునేవాళ్ళం. అయితే ఇలా లేదండి అప్పుడు పార్కు. వట్టి ప్రహరీ దగ్గర సిమెంట్ గోడలు, పాత గేటు, సిమెంట్ బల్లలు, అసలు బాగుండేది కాదండి. మా చిన్నప్పుడు 30 సంవత్సరాల కింద మాట. ఇప్పుడు చాలా అందంగా రెడీ చేశారండి. చాలా బాగుంది. ఇప్పుడు పిల్లలు బాగా ఆడుకోవచ్చు. నేను కూర్చున్న దగ్గర నుంచి నాకు మా చిన్నప్పుడు మేము తిరిగిందే గుర్తుకొస్తూ ఉన్నిందండి. మేము తిరిగి ఆడుకున్నాము అక్కడ. ఇప్పుడు దాగుడు మూతలు ఆడుకునేవాళ్ళం మేమందరం కలిసి. మేము చిన్నపిల్లలండి. నేను 10 సంవత్సరాల అమ్మాయి, 11, 12 సంవత్సరాల అమ్మాయి అప్పుడు మాట చెప్తున్నాను. ఇప్పుడు 30 సంవత్సరాలు దాటింది ఆ వయసు పోయి. ఇప్పుడైతే రోడ్లు వేసి చాలా బాగుందండి. ఒకసారి చూసేయండి మీరందరూ. నా వీడియోని చూసి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ప్లీజ్. పెద్దవాళ్ళు, లేడీస్ అయితే ఏమి, జెంట్స్ అయితే ఏమి వాకింగ్ చేస్తున్నారు. కొంచెంసేపు కూర్చుంటున్నారు. బాగా పాలిష్ బండలు వేసున్నారండి కూర్చోడానికి కూడా. చాలా నీట్గా ఉంది పార్కు. నాకు చాలా బాగా నచ్చింది. స్కూల్ పిల్లలు, 10th క్లాస్ పిల్లలు అయితే ఏమి అందరూ వచ్చి కూర్చుంటున్నారు, ఆడుకుంటున్నారు, ఎక్సర్సైజులు చేస్తున్నారు. చాలా బాగుందండి. మొక్కలు వేశారండి, అన్ని రకాల మొక్కలు, చిన్న చిన్న మొక్కలండి. కొన్నిటికి పూలు వచ్చి ఉన్నాయి, కొన్నిటి వట్టి లీవ్సేనండి. ఆకులతోటే కొన్ని మొక్కలు అందంగా ఉన్నాయి. రోడ్లు చూడండి అసలు ఎంత బాగా వేశారు నీట్గా పార్కులో. వర్షం పడినా కానీ కూర్చోడానికి కూడా వేసున్నారండి. ఈ ఫ్లవర్స్ చూడండి, చిన్న మొక్కలకి ఎన్ని ఫ్లవర్స్. ఇలాంటివి చాలా మొక్కలు ఉన్నాయి అక్కడ. చూడండి పిల్లలు ఆడుకుంటా ఉన్నారు ఎక్కి. చిన్నపిల్లలు వాటి మీద కూర్చొని బాగా ఊగుతూ ఉన్నారు అటు ఇటు. పిల్లలు, ఆ పాప చూడండి, చిన్న పాప ఎలా ఆడుకుంటుందో. చిన్న పాప, 3 ఏళ్ళు ఉంటాయి మా పాపకి. ఫ్లవర్స్ చూడండి, చిన్న మొక్కకి ఎన్ని ఫ్లవర్స్ నిండా ఉన్నాయి చిన్న చిన్న మొక్కలకి.
మొక్కలు చూస్తూ ఉండిపోయాను. మా చిన్నప్పటి తిరిగింది మేము ఫ్రెండ్స్ మొత్తము గుర్తొచ్చిందండి నాకు. అప్పుడు అసలు ఇంత నీట్గా లేదండి. అయినా అక్కడే ఆడుకునేవాళ్ళం వెళ్ళి. మేము హై స్కూల్లో చదువుకున్నామండి 10th వరకు. అక్కడే ఆడుకునేవాళ్ళం పోయి. అసలు ఇప్పుడు చూడండి ఎలా ఎంత బాగా కట్టారో. ఎక్సర్సైజ్లు చేసేవాళ్ళు ఈవినింగ్ పూట, మార్నింగ్ పూట చూడండి ఎంత బాగా చేస్తున్నారో పిల్లలు. ఈవినింగ్ పూట ఎక్సర్సైజు. మొక్కలు, పువ్వులు చూడండి, చిన్న మొక్కలకి పువ్వులు. చాలా బాగుందండి నాకైతే పార్కులో ఈరోజు కూర్చుంటే వెళ్ళి 2 గంటల సేపు బాగా కూర్చొని ఐస్ క్రీమ్లని, ఐస్ ఫ్రూట్స్ అని అవన్నీ తెప్పించుకొని తిని కొంచెం సేపు తిరిగి చేసి ఎంజాయ్ చేసామండి పిల్లలు పెద్దలు అందరము. చూడండి ప్రతి ఒక్కరూ వాకింగ్ చేసేవాళ్ళు, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు చూడండి. ఇప్పుడు ఇలా లేదండి, 30 ఏళ్ల క్రితం ఇలా లేదు, 30 సంవత్సరాల కిందట. ఇప్పుడు చూడండి ఎంత బాగా కట్టారో మా ఊరిలో పార్కు. రకరకాల ఫ్లవర్స్, రకరకాల చెట్లు వేశారండి. రోడ్లు చూడండి ఎంత చక్కగా వేశారో. పిల్లలు ఆడుకునేవి. మీకు నచ్చితే లైక్ చేయండి. నా వీడియో నచ్చితే. నాకు తెలుగు అంతగా రాదండి, మీరే అర్థం చేసుకోండి. మేము ముస్లిమ్స్ అండి, నాకు తెలుగు అంతగా రాదు. మేము చిన్నప్పుడు వెళ్ళే వాళ్ళమండి ఆడుకోవడానికి. నాకు అవన్నీ గుర్తుకొచ్చింది ఈరోజు. అయితే అప్పుడు ఇలా లేదండి పార్కు. గతుకులు గతుకులుగా సిమెంట్ బల్లలు, ప్రహరీ కూడా పగిలిపోయి, గేట్ అంతా పాడైపోయి అలా ఉండిందండి అప్పుడు. ఇప్పుడు చాలా చక్కగా తయారు చేశారు పార్కుని. మా ఫ్రెండ్స్తో మేము ఆడుకున్నదంతా నాకు గుర్తొచ్చిందండి అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత. 30 సంవత్సరాల కిందటి మాటలన్నీ గుర్తొచ్చాయండి. ఆడుకోవడం అంతా, దాగుడు మూతలని.